హలో గాయ్స్, వెల్కమ్ టు చాగమారి ఓల్గాస్. టుడే మనం మా అమ్మ చెప్పిన పద్ధతిలో ఎగ్ కర్రీని సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీ లేదా రోటీ, పరోటా అన్నిటి కాంబినేషన్లో ఇదైతే సూపర్గా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కర్రీకి కావలసిన వాటి గురించి చూద్దాం. నేను ఇక్కడ ఒక 5 టమోటాలు, ఒక ఉల్లిపాయ, 4 ఎగ్స్ అండ్ కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం, కరివేపాకు రెబ్బలు తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్స్ని బాయిల్ చేసుకుందాం. అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసేసి ఈ ఎగ్స్ వేసేసి సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మళ్ళీ ఎగ్స్ అనేవి పగిలిపోయి బాగుండవు. ఎప్పుడైనా సిమ్లో పెట్టుకుని ఒక ఉడికిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోండి. అంతలోపు మనం ఇక్కడ ఆనియన్స్ సన్నగా తరుక్కున్నాం. టమోటాలు కూడా సన్నగా తరుక్కుంటే మనకి మంచిగా గ్రేవీ పార్ట్ అనేది వస్తుంది. ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తయారు చేసుకుందాం. తర్వాత మనకి బాయిల్డ్ అయిన ఎగ్స్ని పక్కన వేరే బౌల్లో చల్లటి వాటర్లో కొద్దిసేపు ఉంచితే మనకి ఆ పైన పొక్కు అనేది మంచిగా వస్తుంది. సో అవి కొంచెం పక్కన పెట్టేద్దాం కాసేపు. ఇప్పుడు మనం గ్రేవీ పార్ట్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం నూనె వేయాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేయాలి. ఆవాలు, పచ్చిశనగపప్పు అండ్ మినపపప్పు. నూనె బాగా వేడెక్కింది. ఇప్పుడు మనం ఆ పోపు దినుసులు అనేవి వేద్దాం. దీని తర్వాత కొంచెం జీలకర్ర వేయాలి. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఏ కర్రీస్లో అయినా. ఇవి రెండు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో మనం ఆనియన్స్ వేస్తాం. ఇది కూడా మనం సిమ్లోనే పెట్టుకొని వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టండి. అంటే ఆనియన్స్ కొంచెం సిమ్లో పెడితే టైం పడుతుంది కదా వేగడానికి. సో అందుకోసం మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఒక 2 రెబ్బల కరివేపాకు యాడ్ చేస్తాం. అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 4 వైపులా కలపండి. సో మనకి ఇక్కడ ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు కరివేపాకును యాడ్ చేసేసి కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా కలపండి. ఒక 2 మినిట్స్ 4 వైపులా కలపండి. మంచిగా మనకి ఈ కరివేపాకు అనేది వేగుతుంది. సో ఇవి మొత్తం బాగా వేగిన తర్వాత మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. మేమైతే ఇంట్లోనే తయారు చేసుకుంటాము. బయట షాప్ నుంచి మేము మసాలాలు కానీ అండ్ ఈ పేస్ట్లు ఏవి కొనం. ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకుంటాం. అవే హెల్త్కి మంచిది. మనకు కొంచెం టైం పట్టినా బట్ మన హెల్త్ పరంగా బెటరే కదా, మంచిగా ఉంటుంది కాబట్టి టైం పట్టినా పర్వాలేదు, మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాం. ఈ కరివేపాకు అండ్ ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. సో మంచిగా మనకి వేగిపోయింది ఈ రెండు. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. అది వేసేసి మనం 4 వైపులా మంచిగా కలపాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు మీరు సిమ్లో పెట్టేయండి. హై ఫ్లేమ్లో పెట్టినా మీడియం ఫ్లేమ్లో పెట్టినా మాడిపోతుంది. సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉండండి ఒక 3 మినిట్స్ కానీ 4 మినిట్స్ కానీ. ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటుకుపోతుంది మనం పెట్టిన పాత్రకి. సో ఒక 3 మినిట్స్ అట్లా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. అప్పుడు మనకి మంచిగా వేగుతుంది. పచ్చి స్మెల్, ఆ అల్లం వెల్లుల్లి పచ్చి స్మెల్ పోయేంత వరకు శుభ్రంగా 4 వైపులా కలుపుతూ ఉండండి.
మనకిక్కడ ఈ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగింది. ఆ పచ్చి స్మెల్ కూడా రావడం లేదు. ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా తరిగిన టమోటాలని యాడ్ చేస్తాం. సన్నగా తరుక్కోవడం వల్ల మనకి గ్రేవీ అనేది కూడా మంచిగా వస్తుంది, గుజ్జు. సో ఇందులో మనం యాడ్ చేసిన తర్వాత 4 వైపులా సిమ్లో పెట్టండి. ఫస్టు సిమ్లో పెట్టేసి 4 వైపులా కలిపిన తర్వాత 4 వైపులా కలపండి. మనకి ఆ పోపు అంతా ఈ టమోటాల్లో పట్టాలి కదా. సో 4 వైపులా కలుపుకుంటే మనకి టమోటాలో ఆ పోపు అనేది మంచిగా కలిసిపోతుంది. 4 పక్కల శుభ్రంగా కలిపిన తర్వాత మనం కొంచెం ఎక్కువ వాటర్ వద్దు, కొంచెం వాటర్ పోసేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఉప్పు వేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా వెయ్యాలి. ఒక టీ స్పూన్. అలాగే ఇందులోకి కొంచెం వాటర్, ఎందుకంటే మనకి కింద మాడిపోకుండా పాత్రకి అడుగు అంటకుండా కొంచెం వాటర్ అనేది వేస్తే మనకి మంచిగా ఉడుకుతుందన్నమాట. సో ఈ రెండింటిని మంచిగా కలిపేసి ఈ పసుపు ఉప్పు ఈ టమోటాలకి మంచిగా పట్టడానికి 4 వైపులా కలపండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ పోసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిద్దాం కాసేపు. ఈ టమోటాలు అనేవి సాఫ్ట్గా అవ్వడం కోసం ఈ పసుపు ఉప్పు వాటరు ఎక్కువ వద్దు, కొంచెం లైట్గా పోసేసి కొద్దిసేపు మనం ఉడకనిద్దాం. మీడియం ఫ్లేమ్లో గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మాడిపోద్ది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ లేదా 8 మినిట్స్ 5 or 8 మినిట్స్ పెట్టేసి కాసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు మనం ఈ కర్రీలోకి న్యాచురల్గా మన ఇంట్లో ఉండే వాటితోనే మసాలా తయారు చేసుకుందాం. ఈ మసాలా వల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. బయట వాటితో పోలిస్తే ఇది చాలా బెటర్గా ఉంటుంది. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ధనియాలు, కొన్ని మిరియాలు ఎక్కువ వేయద్దు, ఒక 10 అట్లా వేయండి. కొంచెం జీలకర్ర ధనియాలు కొంచెం ఎక్కువ వేసినా పర్లేదు, మిరియాలు ఎక్కువ వేయొద్దు. ఎందుకంటే మనకి స్పైసీనెస్ ఎక్కువ వస్తుంది అండ్ కారంగా కూడా ఉంటుంది. సో మిరియాలు ఒక 7-8 అట్లా అయినా సరిపోద్ది. మీరు ఒకవేళ వేసుకోవాలనుకుంటే, మీకు స్పైసీనెస్ కావాలనుకుంటే ఒక 10 అట్లా వేసుకోండి మిరియాలు. ఈ మూడింటిని మంచిగా సిమ్లో పెట్టేసి వేయించిన తర్వాత ఇవి ఉంటాయి కదా చెక్క మొగ్గ, అవి కూడా అందులో యాడ్ చేయండి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. ప్రస్తుతానికి నా దగ్గర లేదు, అందుకని నేను వేయట్లేదు. ఓన్లీ చెక్క మొగ్గనే వేసాను. ఇప్పుడు వీటన్నిటిని మనం సిమ్లో పెట్టేసి చిన్న మంటతో కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చేలాగా వేయించుకోవాలి. ఎక్కువసేపు ఉంచొద్దు, మాడిపోతాయి మళ్ళీ. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ సరిపోద్ది. ఎందుకంటే వీటికి ఉన్న పచ్చి వాసన అనేది పోవడానికి మనం వేయించుకుంటాం. ఈ ధనియాలు అండ్ జీలకర్ర అనేవి ఫాస్ట్గా మాడిపోయే అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసం మనం సిమ్లో పెట్టుకుంటాం. కొద్దిసేపు ఇవన్నీ వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఒక్కసారి వీటిని ఈ టమోటాలు ఎలా ఉన్నాయని చూద్దాం. టమోటాలన్నీ మంచిగా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రేవీగా అంటే గుజ్జుగా చెయ్యాలి. కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. మీరు మంచిగా ఎక్కువ కారం తినే వాళ్ళైతే 1.5 స్పూన్ యాడ్ చేయండి. లేదు తక్కువ అనుకుంటే 1 స్పూన్ కంటే తక్కువే వేసుకోండి. ఇప్పుడు ఈ కారాన్ని మొత్తం బాగా టమోటాలతో కలపండి, మంచిగా కలిసిపోయేలాగా. కొంచెం వాటర్ యాడ్ చేసి ఇవి 4 వైపులా కలిపిన తర్వాత
మనకి ఆ టమోటాలన్నీ సాఫ్ట్గా అయిపోయాయి. మనకి గుజ్జు చేయడానికి అనుగుణంగా ఉందన్నమాట. ఇందులోకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కాసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు మనకి ఈ గ్రేవీ అనేది మంచిగా గుజ్జులాగా తయారైంది. ఇప్పుడు మనకు కావలసినన్ని వాటర్ పోసేసుకొని కర్రీకి సరిపడా వాటర్ పోసేసుకొని కాసేపు ఇది ఉడుకు పట్టిన తర్వాత మరిగిన తర్వాత ఇందులో మనం ఎగ్స్ అనేవి యాడ్ చేస్తాం. సో నాకు కర్రీకి సరిపడా వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ఎగ్స్ యాడ్ చేసేసి కాసేపు ఉడకనిస్తామన్నమాట. ఆ ఎగ్స్కి ఉప్పు కారం అన్నీ పట్టడానికి. సో ఇక్కడ ఎగ్స్ అనేవి మంచిగా ఉడికిపోయాయి. చిన్నగా కలుపుతూ ఉండండి. ఆ ఎగ్స్కి మనకి ఈ కారం ఉప్పు గ్రేవీ అంతా పట్టాలి కాబట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఇంకొంచెం సేపు మనకి గ్రేవీ అనేది మరీ పల్చగా ఉంది కాబట్టి కాసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు ఇందులోకి మనం మసాలా పొడి దంచి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పొడిని యాడ్ చేస్తామన్నమాట. ఇందాక మనం వేయించుకున్న పొడిని మిక్సీ జార్లో వేసేసి మంచిగా మెత్తగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకొని ఇందులో వేసేస్తాం. సో ఈ పొడి వేసిన తర్వాత 4 వైపులా కలిపిన తర్వాత కాసేపు ఉడకనివ్వాలి. నాలుగు వైపులా కలపండి. మనకి మంచిగా ఆ కర్రీకి అనేది ఆ మసాలా అనేది మంచిగా కలిసిపోవడానికి 4 వైపులా కలుపుతాం మనం. సో కాసేపు లో ఫ్లేమ్లో పెట్టండి, లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టినా పర్లేదు. కాసేపు ఉడకనివ్వాలి. ఆ ఎగ్స్కి కర్రీకి మసాలా అంతా పట్టాలి కాబట్టి. సో మనకి కర్రీ అనేది కొంచెం చిక్కబడిపోయింది. సో కర్రీ అనేది ఫైనలీ రెడీ అయిపోయింది. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. ప్రతి కాంబినేషన్కి అది రైస్ కావచ్చు, చపాతీ కావచ్చు, బటర్ నాన్, రోటీ, వీటన్నిటికీ కూడా మంచి కాంబో లాగా ఉంటుంది ఇది. ఈ కర్రీ ఎగ్ కర్రీ అనేది ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా మీకు కంపల్సరీ నచ్చుతుంది. సో గాయ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.